హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2024 బజాజ్ పల్సర్ N160 ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది, ప్రోస్ అండ్ కాన్స్ మొత్తం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2024 బజాజ్ పల్సర్ N160 బ్లాక్ కలర్ వేరియంట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4-stroke 2 valves ఆయిల్ కూల్డ్ 164.82 cc BS6 SOS ఇంజిన్తో లభిస్తుంది. పవర్ వచ్చేప్పటికి 16 PS at 8750 RPM లో ఇచ్చారు. టార్క్ వచ్చేప్పటికి 14.65 Nm at 6750 RPM లో ఉంది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అయితే పూర్తిగా ఓపెన్ చేశారు కాబట్టి ఎవ్రీ 500 kilometers మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 300 mm డిస్క్ ఇచ్చారు, ABS ఉంది. బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. అంటే ఈ వెహికల్ డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేసిద్దని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రేర్ విషయానికి వస్తే అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనోషాక్ అయితే ఇచ్చారు, అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 inch alloy వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తుంది. ఫ్రంట్ 100/80 17 inch టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 130/70 17 inch టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 165 mm అనేది ఉంది. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే 795 mm తో లభిస్తుంది. 5.4 హైట్ ఉన్న వాళ్ళని సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయగలరు. ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే 14 liters అనేది దీంట్లో పట్టింది. మెటల్ ఫ్యూయల్ ట్యాంకే ఇచ్చారు. టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 154 kgs అనేది ఉంది. రైడ్ చేసేటప్పుడు మీకు అంత ఎక్కువ వెయిట్ అయితే అనిపించదు. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేటప్పటికి బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. అలాగే DRLs కూడా ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. టైల్ లైట్ విషయానికి వస్తే LEDతో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ డిజైన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బే ఇచ్చారు, ఇవి కూడా LEDతో తీసుకొస్తే చాలా బాగుండేది ఈ వెహికల్కి. ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ కన్సోల్తో లభిస్తూ ఉంది. పైన RPM మీటర్ అయితే చూడొచ్చు, గేర్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఉంది, బ్లూటూత్ ఇచ్చారు, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, ఓడో అండ్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి. కింద డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంది, లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ ఇండికేటర్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది, మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ఉంది, న్యూట్రల్ ఇండికేటర్ ఉంది. ఇవి మనకి కన్సోల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే. స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, సీట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కూడా కొద్దిగా పెద్దగానే ఇచ్చారనమాట, కంఫర్ట్ అయితే బాగానే ఉండిద్ది. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, దీని ద్వారా మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. 2024 బజాజ్ పల్సర్ N160 యొక్క కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. తర్వాత హెడ్ లైట్ ఆన్ చేయడానికి డెడికేటెడ్గా ఒక స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. తర్వాత కన్సోల్లో ఉన్న ఫీచర్స్ని నావిగేట్ చేసుకోవడానికి M స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది, ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. రైడింగ్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఈ వెహికల్లో. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 120+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ వచ్చేటప్పటికి 40 kilometers లోపే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఎగ్జాక్ట్గా ఆన్-రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,72,000 రూపీస్ అయితే ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 40,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, 2024లో తయారు చేసిన బజాజ్ పల్సర్ N160 బ్లాక్ కలర్ వెహికల్ మీద అయితే ఇప్పుడు నేను కూర్చున్నాను, రైడ్ చేస్తాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటా. ఇట్లా యాక్సిలేటర్ ఇస్తుంటే మాత్రం సీట్ దగ్గర వైబ్రేషన్స్ అయితే లైట్గా నేను నోటీస్ చేశాను. ఫుల్లీ డిజిటల్ కన్సోల్కి అప్గ్రేడ్ చేశారనమాట. రైడ్ చేద్దాం. ఫస్ట్ గేర్ వేసా, 16 PS పవర్, 14.6 Nm టార్క్ అయితే ఇంజన్ జనరేట్ చేసిద్ది. ఇంజన్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది. ఇందాకే నేను NS160 అయితే రైడ్ చేశాను, అందులో వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి, అంత స్మూత్గా కూడా లేదనమాట. దీంతో కంపేర్ చేసుకుంటే దానికన్నా ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది బ్రో. మెటల్ హ్యాండిల్ బారే, కాకపోతే కొద్దిగా బెండ్ అయిపోయినాయి అనమాట ఈ హ్యాండిల్స్. కంఫర్ట్ బాగుంది. కొంచెం లీన్ యాంగిల్ అయితే ఉండిద్ది అనమాట, ఇలా కొద్దిగా బెండ్ అయి నడుపుతున్నట్టుగా ఉండిద్ది. మీకు రైడ్ చేసేటప్పుడు మాత్రం చాలా బాగా నచ్చిద్ది అనమాట. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. 795 mm సీట్ హైట్ ఇచ్చారనమాట. 5.5 కన్నా హైట్ అయితే ఎక్కువ ఉండాలి, వాళ్ళు ప్రాపర్గా రైడ్ చేయగలరు. 5.3 5.4 హైట్ అయినా వాళ్ళైనా రైడ్ చేయొచ్చు, కాకపోతే మీకు కొద్దిగా వెయిట్ అనిపించింది అనమాట. 154 kgs వెయిట్ ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ అనిపించింది. అదొకసారి మీరు మైండ్లో పెట్టుకొని టెస్ట్ రైడ్ చేసిన తర్వాతే వెహికల్ పర్చేస్ చేయండి. క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది బ్రో. N150 N160లో క్లచ్ అయితే మాత్రం బటరీ స్మూత్ అని చెప్పుకోవచ్చు.
ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గానే ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. అసలు మీరు క్లచ్ పట్టుకొని గేర్ వేస్తుంటే అసలు ఎంత స్మూత్గా ఉందో నేనైతే చెప్పను. ఒకసారి మీరు రైడ్ చేయండి, మీకే అర్థమైపోయింది. బ్రేక్స్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. పెద్ద డిస్క్ బ్రేక్లు ఇచ్చారనమాట. 300mm డిస్క్, బ్యాక్ సైడ్ 230mm అనమాట. గ్రామికా బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు. మామూలుగా అయితే మనం నిసిన్ బ్రేక్ ప్యాడ్స్, బైబ్రెంబో బ్రేక్ ప్యాడ్స్ చూస్తాం కదా, ఇవి గ్రామికా అనమాట. ఇవి కూడా బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇది కూడా మంచి బ్రాండ్ అనే చెప్పుకోవచ్చు. అలాగే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఇచ్చారు బ్రో. సేఫ్టీ పరంగా ఇది ప్లస్ పాయింటే. అసలు సిటీలో అయితే మాత్రం రేంజ్లో ఆడుకోవచ్చు ఈ వెహికల్ని. 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. మీకు కొద్దిగా ఎక్కువగానే ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ అయితే. టెన్షన్ అయితే ఏం పడవసరలా. ఇది ప్రొజెక్టర్ ఎల్ఈడి లైట్ అనమాట. NS 160తో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా లైటింగ్ బాగుండిద్దని చెప్పుకోవచ్చు. టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తుంది కదా. నాకు ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. ఈ వెహికల్ని కూడా UHD సస్పెన్షన్కి అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి. ఎవరైనా N160 కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం కొద్దిగా వెయిట్ చేయండి. మీకు అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్తో అప్గ్రేడ్ జరిగి రావచ్చు. చూద్దాం, ఇయర్ ఎండింగ్ లోపు తీసుకొస్తే హ్యాపీ, లేకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా అప్గ్రేడ్స్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి అనమాట. కానీ టెలిస్కోపిక్ సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, స్మూత్గానే ఉంది అనమాట. హార్డ్ అయితే ఏం లేదు. బ్రేక్స్ బాగానే పడుతున్నాయి, సస్పెన్షన్ స్మూత్గా ఉంది. అసలు క్లచ్, ట్రాన్స్మిషన్ మాత్రం ఎక్సలెంట్ అనమాట. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఎవరైనా NS 160 కొనుక్కుందాం అనుకుంటే మాత్రం దాన్ని స్కిప్ చేసి N160 అయితే కొనుక్కోండి. డ్యూయల్ ABS కూడా ఉంది కాబట్టి లుక్స్ కూడా మీకు చాలా బాగుంటుంది అనమాట. హాలోజన్ లైట్స్ అవి, ఇదేమో LED లైట్స్ అనమాట. ఎలా చూసుకున్నా సరే మీకు ప్లస్ పాయింట్స్ ఈ వెహికల్లో ఉన్నాయి. ఫుల్లీ డిజిటల్ మీటర్కి అప్గ్రేడ్ చేశారు. బట్ నాకు ఒక మైనస్ అనిపిస్తుంది ఏంటంటే ఇది డే టైం అంత విజిబిలిటీ అయితే లేదనమాట. బ్యాక్గ్రౌండ్ మీకు మొత్తం బ్లాక్ అయితే ఇచ్చారు కదా, నాకైతే అంతగా కనిపించట్లేదు. ఇది ఒకటి మైనస్ అనమాట. ఫుల్లీ డిజిటల్ మీటర్ పేరుకే ఇచ్చారు, కాకపోతే ఉపయోగం లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఎవరైనా NS 160 కొనుక్కోవాలి, N160 కొనుక్కోవాలని కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం నేనైతే ఈ వెహికల్ కొనుక్కోమని చెప్తాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది. నేను రైడ్ చేసినప్పుడు మాత్రం ఈ వెహికల్ బాగానే పెర్ఫామ్ చేసింది. మెయింటెనెన్స్ కూడా కొద్దిగా తక్కువే ఉండిద్ది అనమాట. మైలేజ్ కూడా 40 కిలోమీటర్ల దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు రైడ్ చేసే విధానాన్ని బట్టి మైలేజ్ అయితే మారిద్ది కాబట్టి మీరు అన్నీ చెక్ చేసుకొని ఒకసారి మన రివ్యూ మొత్తం చూసిన తర్వాత వెహికల్ పర్చేస్ చేయండి. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. 10 ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, అలాగే 6 మైనస్లు అయితే ఉన్నాయి అనమాట. నేను మొత్తం ఇక్కడ పేపర్ మీద నోట్ చేసుకున్నాను, మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఇంజిన్ 164.8cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారనమాట. దీనివల్ల మనకి లాంగ్ వెళ్ళడానికి ఉపయోగపడిద్ది, అంత తొందరగా ఇంజిన్ కూడా హీట్ అవ్వదు. సో ఇది ఖచ్చితంగా ప్లస్ పాయింటే. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కంఫర్ట్. రైడింగ్ కంఫర్ట్ అయితే మాత్రం ఈ వెహికల్ చాలా బాగుందన్నమాట. మీకు లీన్ యాంగిల్ అయితే ఉండేది కొంచెం, అలాగే సిటీలో తిరగడానికి చాలా బాగుండిద్ది. మీరు రైడ్ చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు, రైడ్ చేస్తారు. ఒకసారి రైడ్ చేయండి, టెస్ట్ రైడ్ చేయండి షోరూమ్కి వెళ్ళి, మీకు అర్థమైపోయింది. ట్రాన్స్మిషను, క్లచ్ చాలా స్మూత్గా ఉందన్నమాట. గేర్లు వేసేటప్పుడు తీసేటప్పుడు మీకు వేసినట్టు కూడా తెలియదు, అంత స్మూత్గా ఉంది. క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. సో ఇది సిటీలో ఎక్కువ తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా హెల్ప్ అయ్యింది. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్లు ఇచ్చారు కదా, అలాగే ABS కూడా ఉందన్నమాట, డ్యూయల్ ఛానల్ ABS. సో సేఫ్టీ పరంగా ఇది ఖచ్చితంగా ప్లస్సే. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది కాబట్టి మీరు సిటీలో తిరిగేటప్పుడు అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదన్నమాట, స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ అయ్యేటప్పుడు కూడా. అలాగే మనకి సిక్స్త్ ప్లస్ పాయింట్ వచ్చేటప్పటికి 795mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈజీగా రైడ్ చేయొచ్చు. ఒకవేళ అంతకన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని టెస్ట్ రైడ్ చేసిన తర్వాత పర్చేస్ చేయండి. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే లైట్స్, LED హెడ్ లైట్ అయితే ఇచ్చారనమాట, ప్రొజెక్టర్ లైట్. అది నైట్ టైం విజిబిలిటీ ఖచ్చితంగా బాగుండిద్ది. ఎయిత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఇంతకుముందు వేరియంట్తో కంపేర్ చేసుకుంటే ఈసారి ఫుల్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. అలాగే మైనస్ కూడా ఉంది, నేను మైనస్ తర్వాత మాట్లాడతాను. నైన్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్లూటూత్ ఇచ్చారు ఈ కన్సోల్లో. సో మీ ఫోన్కి కనెక్ట్ చేసుకున్నట్లయితే కాల్స్, SMS నోటిఫికేషన్స్ ఇవన్నీ మనకి కన్సోల్లో చూపించింది. ఫైనల్గా 10th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ప్రైస్ 1,72,000 రూపీస్ అయితే పెట్టారు. NS 160 1,77,000 అనమాట. ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్లో పెర్ఫార్మెన్స్ కొంచెం బాగుంది నాకు. అలాగే ట్రాన్స్మిషన్ కానీ ఫీచర్స్ కానీ బాగున్నాయి కాబట్టి ఇవన్నీ ఈ వెహికల్లో ఉన్న ప్లస్ పాయింట్స్ అనమాట. ఫెస్టివల్ టైంలో ఈ వెహికల్ మీరు పర్చేస్ చేస్తే 2-3 వేల రూపాయలు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ఇంకా మంచి బడ్జెట్లో ఈ వెహికల్ అయితే మీ సొంతం చేసుకోవచ్చు అనమాట. ఇవి ఇందులో నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్. ఇప్పుడు కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే 2 వాల్వ్స్ ఇంజిన్ ఇచ్చారు.
ఇచ్చారు. 4 వాల్వ్స్ ఇంజిన్తో తీసుకొస్తే బాగుండేది NS 160లో లాగా. ఖచ్చితంగా ఇది కానే. సెకండ్ కాన్ విషయానికి వస్తే 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు కదా, NS 160లో లాగా అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ తీసుకొస్తే బాగుండేది. యాజ్ ఆఫ్ నో ఇది కానే. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ వెహికల్ని అప్సైడ్ డౌన్ సస్పెన్షన్కి అప్గ్రేడ్ చేయబోతా ఉన్నారనమాట. అప్పుడైతే అది ప్లస్ పాయింట్ అనిపించింది. యాజ్ ఆఫ్ నో అయితే కానే. థర్డ్ కాన్ విషయానికి వస్తే వెయిట్ అని చెప్పుకోవచ్చు. 154 kgs వెయిట్ అయితే ఉందన్నమాట. మీడియం వెయిట్ అయితే ఉండిద్ది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా వెయిట్ అయితే అనిపించవచ్చు, కానీ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అంత వెయిట్ అయితే అనిపించదు. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే సిగ్నల్ లైట్స్ అనేది బల్బే ఇచ్చారు. ఎల్ఈడితో తీసుకొస్తే చాలా బాగుండేది. చూడాలి ఫ్యూచర్లో అయినా సరే అప్గ్రేడ్ చేస్తారేమో. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే కన్సోల్ అని చెప్పుకోవచ్చు. ఇందాక ప్లస్ పాయింట్ అని చెప్పాను కదా, ఫుల్లీ డిజిటల్ కన్సోల్కి తీసుకొచ్చారు కాబట్టి అది ప్లస్ పాయింటే. ఇక్కడ మైనస్ ఏంటంటే అది బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనమాట. డే టైం విజిబిలిటీ అయితే ఏమీ లేదు. సో మీరు రైడ్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేయండి. సిక్స్త్ కాన్ విషయానికి వస్తే స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ బాగానే ఉండిద్ది. బట్ సింగిల్ లాంగ్ సీట్తో తీసుకొస్తే చాలా బాగుండేది అనమాట. కొద్దిగా కన్సిస్టెడ్గా అయితే ఉండిద్ది బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అనేది. ఫ్యామిలీ కోసం ఈ వెహికల్ని యూజ్ చేసుకోవచ్చా అంటే కొంచెం దూరం వరకు మేనేజ్ చేసుకోవచ్చు, బట్ లాంగ్ వెళ్ళడానికి అయితే అంతగా సెట్ అవ్వదు అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ నాకు అనిపించిన కాన్స్ అయితే. ఈ కాన్స్ నాకు అంత ఎఫెక్ట్ కాదు అనుకుంటే మీరు N160 అయితే పర్చేస్ చేయొచ్చు. మొత్తం చూసారు కదా స్పెసిఫికేషన్స్, రైడ్ ఎక్స్పీరియన్స్, ప్రోస్ అండ్ కాన్స్. దీన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వచ్చే ఉండిద్ది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తా. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.